బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 89751396. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. 70 ఏళ్ల వయసు గల రిటైర్డ్ ఉద్యోగి తీవ్రమైన గుండె వ్యాధి నుండి విజయవంతంగా లక్టీకపుల్లోని గ్లెనీ గర్ల్స్ హాస్పిటల్లో కోలుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారతదేశపు మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా మైట్రల్ క్లిప్ శస్త్రచికిత్స ఒక 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి గత 2 ఏళ్లుగా తీవ్రమైన శ్వాసకోశ సంబంధులు, కాళ్లవాపు, ప్రతిరోజు పనులు చేయలేని స్థితి వంటి సమస్యలతో బాధపడుతున్న రోగి భారతదేశపు మొదటి మేక్ ఇన్ ఇండియా మైట్రల్ క్లిప్ పరికరం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా చికిత్స పొందారు. ఆ రోగికి తీవ్రమైన మైట్రల్ డిగ్రెస్టియేషన్ అనే నిర్ధారణ అయింది. ఇందులో గుండె కింద గది నుండి పైగతికి రక్తం వెనక్కి లీక్ అవుతుంది. కాలక్రమేణా ఈ వ్యాధి తీవ్రమై నడవడం లేదా రోజువారీ పనులు చేయడం అసాధ్యమైంది. 2025 జూన్ లో భారతదేశానికి చెందిన మెరిల్ సంస్థ దేశీయంగా అభివృద్ధి చెందిన మైక్లిప్ పరికరాన్ని నియంత్రణ అనుమతులు పొందిన తర్వాత ప్రారంభించింది. ఇది తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావడంతో రోగికి చికిత్స సాధ్యమైంది. విజయవంతమైన ప్రక్రియ ఈ ట్రాన్సిస్ కావేటర్ మైక్లిప్ ప్రక్రియను ప్రముఖ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం సాయి సుధాకర్ నిర్వహించారు. నా పేరు డాక్టర్ సాయి సుధాకర్, చీఫ్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, క్లినికల్ హాస్పిటల్స్. ఈ రోజు మనం మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఆధునిక పద్ధతిలో మైట్రల్ రీగర్జిటేషన్ అంటే వాల్వ్ లీకేజ్ తో సఫర్ అవుతున్న ఒక 70 ఏళ్ల పేషెంట్ ను చిన్న క్లిప్ ద్వారా అంటే చిన్న ఇన్సిషన్, ఎటువంటి ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ, బైపాస్ సర్జరీ కానీ, కటింగ్స్ లేకుండా చిన్న హోల్ ద్వారా గుండెకి పంపించి ఆ క్లిప్ ద్వారా ఆ లీకేజ్ ని మనం క్లోజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ క్లిప్ అనేది మన భారతదేశంలోనే మొదటిసారిగా తయారు చేయడం జరిగింది. కమర్షియల్ గా మనం మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పేషెంట్ కి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. యూజువల్ గా 70 ఏళ్లకి యూజువల్ గా ఇటువంటి లీకేజ్ ఉన్న పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటంటే మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ కానీ, మైట్రల్ వాల్వ్ రిపేర్ కానీ ట్రీట్మెంట్ చేయబడుతుంది. కానీ ఆ పేషెంట్ వీక్ గా ఉండడం వల్ల లేకపోతే వేరే జబ్బులు ఉండడం వల్లనో సర్జరీ ఫిట్ కాని పరిస్థితిలో ఇటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్ మనం ఎంచుకోబడుతుంటుంది. దీనివల్ల రికవరీ కానీ, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇమీడియట్ గా 2-3 days లో పేషెంట్ బ్యాక్ టు ఇంటికి వెళ్ళొచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 98490 8859 8859. వెల్కమ్ టు సైరా మీడియా. ఈ రోజు మనం క్లినికల్స్ హాస్పిటల్లో ఉన్నామండి. సో ఇక్కడ 70 ఏళ్ల వృద్ధుడి గుండె సమస్యకు పరిష్కారం జరిగిందంట. అసలు ఎలా దొరికింది ఏంటి అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు మీరు 70 ఏళ్ల వయసులో ఉన్న వృద్ధుడికి ఎట్లా మీరు ట్రీట్మెంట్ చేయగలిగారు? ప్రజలలో జంతువులు అంతర్గత విలువలు, హక్కులపై అవగాహన పెంచడం, జంతువులను గౌరవనీయమైన భావోద్వేగాలు కలిగిన వ్యక్తులుగా గుర్తించవలసిన అవసరం ఉందని గాంధీ దర్శన్ ఎగ్జిబిషన్ సొసైటీ డైరెక్టర్, గాంధీ అండ్ సొసైటీ న్యూజెర్సీ యూఎన్ఏ సెక్రటరీ ప్రొఫెసర్ గొల్లనపల్లి ప్రసాద్ స్పష్టం చేశారు. వీగస్ ఇండియా మూవ్మెంట్ వీగన్స్ ఆఫ్ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లో స్పీసీస్ జమ్ కు వ్యతిరేకంగా ఈ నెల 7వ తేదీన సాయంత్రం 3 గంటలకు ఫ్రీడమ్ ఫర్ యానిమల్స్ పేరుతో యానిమల్స్ రైట్స్ మార్చ్ 2025 శిల్పారామం నుంచి బొటానికల్ గార్డెన్ వరకు నిర్వహించినట్లు తెలిపారు.
ముఖ్య అతిథిగా ప్రముఖ సినిమా దర్శకుడు శశికిరణ్ టిట్కా, దీపిక పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. వృక్షాధారిత సంపూర్ణ ఆహారంతో మనం ఆరోగ్యంగా ఉండగలమని పరిశోధనలు చెబుతున్నాయని గుర్తు చేశారు. మాంసాహారం తినే వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు అనుకోవడం తప్పు. మనకి అంటే ఎప్పుడైతే గర్భం దాలిస్తున్నది ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ పరిస్థితి ఏమవుతుందో మీకు తెలుసు. దాని యొక్క పరిస్థితి ఇంకొకటి ఏంటంటే రైతు దానికి ఇంకా ఫుడ్ సప్లై చేస్తూనే ఉండాలి లైఫ్ టైం. సో దాన్ని బీఫ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నట్టే. నా పేరు సూరజ్, నేను ఫౌండర్ ఆఫ్ వీగన్స్ ఆఫ్ తెలంగాణ. సో ఈ ర్యాలీ యానిమల్ లిబరేషన్ మార్చ్ అనేది వీగన్స్ ఆఫ్ తెలంగాణ ఇంకా వీగన్ ఇండియా మూవ్మెంట్ కండక్ట్ చేస్తున్నాము. 7th September 3 PM నుంచి 5 PM శిల్పారామం నుంచి బొటానికల్ గార్డెన్స్ వరకు మేము ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీ జంతువుల హక్కు కోసం, యానిమల్ రైట్స్ కోసం. ఇంకా మా ఎజెండా ఏంటంటే స్టాప్ స్పీసీజం. అన్ని జంతువులకి మనం హక్కు రావాలి. అది కుక్క అయినా, మేక అయినా, ఆవు అయినా, పిల్ల అయినా, వివిధ జంతు రాశులకి హక్కు రావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లిని ఇంకా కుక్కని ప్రేమిస్తున్నాం, కానీ వేరే జంతువుల్ని ఒక బిజినెస్ ఇండివిజువల్ లాగా చూస్తున్నాం. అది తప్పు. అన్ని జీవరాశులకి హక్కు రావాలి. ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి మనుషులు వస్తున్నారు యానిమల్ రైట్స్ కోసం, ర్యాలీ కోసం. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, కోల్కతా నుంచి, ముంబై నుంచి యాక్టివిస్ట్ వస్తున్నాము. ఇక్కడగా మేము ర్యాలీ చేసి సో 3 to 5 PM అనేది ఒక 5 kilometers ర్యాలీని కవరప్ చేసి అన్ని జంతువుల హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ఈ ర్యాలీ కోసం మేము ఇన్వైట్ చేస్తున్నాం అన్ని మీడియా కారణాలన్నీ మనకు తెలియదు. యాక్చువల్లీ మనం అనుకుంటాం ఏంటంటే మాంసాహారం ఒక్కటే క్రుయాలిటీ, అంటే చాలా చెడ్డ ఆహారం అని. బట్ యాక్చువల్లీ తెల్లగా కనిపిస్తున్న పాలు యాక్చువల్లీ ఎర్ర కలర్. యాక్చువల్లీ మనకు అది కనిపించదు. చాలా క్రుయాలిటీ నడుస్తుంటది డైరీ ఇండస్ట్రీలో. సో అది మేము అక్కడ ఇన్ డీటెయిల్ గా మేము అక్కడ చూపిస్తాము మీకు ర్యాలీలో. అండ్ మేమంతా కలిసి మేము ఒక ర్యాలీ లాగా చేస్తాము. కాకుండా పౌల్ట్రీ ఇండస్ట్రీ కూడా మనం అనుకుంటాము ఎగ్స్ తినాలి అండ్ పాలు తాగాలి, చాలా మంచి ఫుడ్ మన పిల్లలకి కూడా ఇస్తాము. మనకు తెలియదు ఏంటంటే దాని వల్ల మన పిల్లల హార్మోన్స్ అనేది మనం డిస్టర్బ్ చేస్తాం యాక్చువల్లీ. సో మన పిల్లలకి తొందరగా ఈవెన్ అమ్మాయిలకి మనం మీసాలు గడ్డలు రావడం కూడా చూస్తున్నాం. అదంతా ఏంటంటే వాళ్ళ ఆహారంలో తేడాలు ఉన్నాయి. లైక్ చికెన్ తినడం కానీ, పాలు తాగడం కానీ, దీనివల్ల వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తాయి. సో దీనివల్ల వాళ్ళు ఫిజికలీ చాలా డిస్టర్బ్ గా కనిపిస్తారు. లైక్ ముస్టాచెస్ రావడం, బియర్డ్ రావడం, అలా జరుగుతుంటుంది అన్నమాట. సో లెట్స్ స్టాండ్ ఫర్ themselves and speak on behalf of themselves. I'm not talking about those who have the tongue to speak, who have the privilege, who have the rights, who have their human rights. I'm talking about those animals who on this earth, and especially those animals who are being not cared and they are not being domesticated and are adopted by the human beings. Those animals we ignore and treat them as our privilege, and we treat them as garbage in our day-to-day life. So this is my small message on behalf of you. We often claim to be compassionate, but our compassion usually ends where our taste buds begin. When we say we love animals, yet we continue to eat them, isn't that hypocrisy? Veganism is not about food, it is about truth. If you cannot see the burdens hidden in our daily choices, how will we ever see clearly in bigger matters of life? The question is not whether animals can feel pain. The question is, why do we need to cause it? What inner poverty makes us believe that joy can come from another's slavery and suffering? To be vegan is to live in alignment with our conscience. It is to refuse complicity in cruelty, and remember, when you free animals from your plate, you are all. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో అక్కినేని నాగార్జున తుది వాంగ్మూలం ఇచ్చారు. బుధవారం నాగార్జున తన కొడుకు నాగచైతన్యతో కలిసి నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. సురేఖ తమ కుటుంబంపై చేసిన అభ్యంతరకర నిరాధన వ్యాఖ్యలతో తమకు తీవ్రమైన అవమానం జరిగిందని, మనోవేదనకు లోనయ్యాని నాగార్జున పేర్కొన్నారు.
తన వాంగ్మూలంలో పేర్కొన్న విషయాలకు సంబంధించి ఛానల్స్ లో ప్రసారమైన వీడియోలు, పత్రికల్లో వచ్చిన కథనాలను నాగార్జున కోర్టులో సమర్పించారు. ఈ నెల 24 నుంచి ఈ కేసు ట్రయల్ ప్రారంభమవనుంది. తదుపరి విచారణలో నాగార్జునను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. వీడియో రివర్స్ Sir, actually, sir, జస్ట్ ఒక 2 minutes. 2 minutes, sir. Just 1 minute. Just 1 minute. 1 second. Good, sir. సార్ Second. చెప్పేదే ఉంది ఇన్ఫర్మేషన్ కేసు చెప్పేదే ఉంది. ఇట్స్ ఇన్ ద లా ఆఫ్ ద కోర్ట్. నౌ ఇట్ ఇస్ అప్ టు దెమ్ టు డిసైడ్. మళ్ళీ ఎప్పుడు ఇచ్చేస్తారు? మళ్ళీ వాయిదా ఉంది. డిజిటల్ భారత్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సేవల అభివృద్ధి చేయనున్నట్లు టెలికమ్యూనికేషన్స్ కంట్రోల్ వందనా గుప్తా తెలిపారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ రివ్యూ కాన్ఫరెన్స్ ను సైఫాబాద్ లోని ఓ హోటల్లో నిర్వహించారు. సెంట్రల్ జోన్ పరిధిలోని ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సర్కిల్స్ కంట్రోలర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందనా గుప్తా మాట్లాడుతూ టెలి ఎడ్యుకేషన్స్, టెలి హెల్త్ వంటి సేవలను సబ్సిడీలను అందిస్తామన్నారు. సెంట్రల్ జోన్ సర్కిల్ నుండి ప్రతి ఏటా 4,500 కోట్ల రెవెన్యూ కేంద్ర ప్రభుత్వానికి అందిస్తున్నామన్నారు. టెలి డెన్సిటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 95% సబ్స్క్రైబర్స్ ఉన్నారని పేర్కొన్నారు. డిజిటల్ భారత్ లో టెలికమ్యూనికేషన్ శాఖ కీలక పాత్ర వహిస్తుందని ఆమె తెలిపారు. Red ones are the figures which were given by the banks. So black is बैंक के पास थे, उससे भी ज्यादा करनी ऐसा लग रहा है. बैंक से जो डेटा मिल रहा है वो कभी कभी आगे जैसे 67 के 1722 में एक्चुअली फॉर एग्जांपल एपी हैज माइग्रेटेड. अच्छा, आप बेसिकली ये वाला जो फ्लैग है इसमें आप ये जो शीट है इसमें आप सिर्फ ये कह रहे हो कि दिस सब मिसगाइड मिस्टेक ये पुलिस ने दिया है बैंक वाले ये दो भी है. उसमें कुछ केसेस जैसे डुप्लीकेट मिलेगा. मस्ट बी इन We have assembled here to review the central zone CCA's performance. We are having 5 CCA offices, controller communication accounts offices in the central zone, Telangana, Andhra Pradesh, Odisha, Madhya Pradesh and Chhattisgarh. The other thing is that the tele density, if we talk of Andhra Pradesh only and Telangana, the very good tele density in these 2 states, it is about 95%. With a subscriber base of 8.24 crores. Still, whatever is left out, we are trying to cover it with the Gram Samriddhi program of Digital Bharat Nidhi and other schemes also, which are very flagship schemes and very ambitious schemes of the Department of Telecommunications. Besides this, we are serving to the pensioners also, who are around 40,000 in these 5 states, and to help them and to specifically give them facilities, we actually celebrated National Senior Citizen Day also on 21st August. అందరికీ నమస్తే. నా పేరు ప్రతిమ. నేను డిప్యూటీ కంట్రోలర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ లో పనిచేస్తున్నాను. ఈ రోజు మా అత్యున్నత అధికారి శ్రీమతి వందనా గుప్తా, కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్, న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చారు. ఇది మా అదృష్టము. ఎందుకంటే సెంట్రల్ జోన్ రివ్యూ కాన్ఫరెన్స్ ఈ సంవత్సరం హైదరాబాద్ లో జరిగింది. మేడం, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మేము చాలా పనులు చేస్తున్నాం. దాంట్లో ముఖ్యమైనది గ్రామ సమృద్ధి యోజన. దాని ద్వారా మేము గ్రామీణ ప్రాంతాలని టెలికామ్ లో కనెక్ట్ చేస్తున్నాము. అది కాకుండా ఈ ఆఫీస్ అన్నిటికన్నా అధికమైన రెవెన్యూని కలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం. ఈ సెంట్రల్ జోన్ లో 5 సర్కిల్స్ ఉన్నాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ 5 సర్కిల్స్ కలిసి 4,500 క్రోర్స్ రెవెన్యూ సంపాదిస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. దాంట్లో నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్మోస్ట్ 1,700 క్రోర్స్ రెవెన్యూ ఇస్తున్నాయి. అది కాక మేము
ఆల్మోస్ట్ 40,000 పెన్షనర్స్ ఎవరైతే డిఓటి నుంచి బిఎస్ఎన్ఎల్ నుంచి రిటైర్ అయ్యారో వాళ్ళకి సేవలు అందిస్తున్నాము. నిరంతరం టైమ్లీ పెన్షన్ వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళ జీవనాల్ని సులువు చేయటానికి కోసం. సో రీసెంట్ గా మేము 21 ఆగస్టు రోజు నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే కూడా చేసి యంగ్స్టర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో గత 16 ఏళ్లుగా గణనాథుడిని ప్రతిష్ఠిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి బండి శ్రీజయ్ తెలిపారు. 9 రోజుల పాటు గణనాథుకి శాస్త్రంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి గంగమ్మ ఒడికి నిర్వాహకులు కోలాహలంగా తరలించారు. నిమజ్జనం సందర్భంగా తీర్నా డాన్సుల మధ్య గణనాథుడిని తీసుకెళ్లారు. ఈ ఏడాది నిర్వాహకులు మహారాష్ట్ర, ముంబై నుండి ప్రత్యేక బ్యాన్ ను తీసుకొచ్చారు. తెలంగాణ జాగృతి ఫౌండర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడి రాజీవ్ సాగర్, మాజీ రాష్ట్ర ట్రేడ్ డెవలప్మెంట్ చైర్మన్ మఠం భిక్షపతి, గ్రేటర్ హైదరాబాద్ జాగృతి మాజీ అధ్యక్షుడు అనంతల ప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్, మాజీ తెలంగాణ రాష్ట్ర కల్చరల్ అధ్యక్షుడు కోదారి శ్రీను ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2-3 రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, కేసీఆర్ చెప్పిన విధంగా చేసి చూపించు, పార్టీలో ఎవరు అతిక్రమించినా బహిష్కరణ చేస్తామని చెప్పారు. మొదట ఎంపీ 2014-2019 రెండోసారి ఎమ్మెల్సీగా ఉన్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఏ పని చేసినా చేసుకుంటూ వెళ్లేమారన్నారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఉన్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఏ పని చెప్పినా చేసుకుంటూ వెళ్లేమారన్నారు. మేము కేసీఆర్ వెంట ఉన్నాం, కేసీఆర్ గురించే పనిచేస్తున్నాం. హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ముఖ్యంగా రాష్ట్ర నాయకుడు మా అందరికీ సుపరిచితులు రాజారావు యాదవ్ గారు, ఉపేంద్రరావు గారు, అదేవిధంగా తెలంగాణ జాగృతి మాజీ కల్చరల్ విభాగం జాగృతి మాజీ అధ్యక్షుడు అనంతరామన్న గారు, అదేవిధంగా కూడా విద్యార్థి నాయకుడు శేఖర్ గారు, అదేవిధంగా ఫణీందర్ గారు, నాగరాజు గారు, చాలా మంది సీనియర్లు అందరూ ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు మొదలుగా మా రాజేశ్వర గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ జాగృతి సీనియర్ నాయకులు అందరం కూడా మరి సోమాదేవి ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరి ఎమ్మెల్సీ కవిత గారు చేస్తున్నటువంటి ఆరోపణలు, నిందలు అనేది మమ్మల్ని చాలా బాధించినాయి. ఎందుకంటే ఈరోజు ఇంత రాక్షస పాలన నడుస్తున్న సమయంలో మరి టీఆర్ఎస్ నాయకులు అందరూ కొట్లాడుతూ ఉంటే మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ బీజేపీ గూటమి ఇచ్చే విధంగా మరి కవిత గారు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మరి ఈరోజు నిన్న మొన్న చూస్తా ఉన్నారు మరి హరీష్ రావు గారి మీద, సంతోష్ గారి మీద, అదేవిధంగా కేటీఆర్ గారి మీద అనేకమైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మరి హరీష్ రావు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక నిబద్ధత గల కార్యకర్త. ఎప్పుడైనా సరే కూడా ఆయన కేసీఆర్ గారు వెన్నంటి ఉన్నారు. ఆయన కేసీఆర్ గారు కుడిభుజం లాగా ఉన్నారు. ఆయన కేసీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అక్కడ బేగం బజార్ మీద రంగులు తెచ్చిన సందర్భం కూడా ఉన్నది. అట్లాంటి నిబద్ధత గల కార్యకర్తను మీరు శంకించడం అనేది చాలా మేము భావిస్తా ఉన్నది. అది దుర్మార్గమైన చర్యగా కూడా మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు మరి హరీష్ రావు గారు మరి కాళేశ్వరం విషయంలో కూడా ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి 2-3 సంవత్సరాలు మరి కేసీఆర్ గారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు వాళ్ళు కాళేశ్వరాన్ని బ్రహ్మాండంగా నిర్మించి ఈరోజు కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళందించినటువంటి గొప్ప నాయకుడు మరి కేసీఆర్ అయితే దాన్ని అవలంబించింది, మరి దాన్ని ఆచరించింది మరి హరీష్ రావు గారు. ఈరోజు మీరు తీవ్రమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ రోజు మిమ్మల్ని ఒక కామెంట్ పెట్టకూడదు, మిమ్మల్ని మంచి చూసుకోవాలి, మా ఇంటి ఆడబిడ్డ కవిత అని చెప్పి అనేక సందర్భాలలో కార్యకర్తలను అదుపు చేసింది కూడా మరి హరీష్ రావు గారు. అట్లాంటి నిబద్ధత గల కార్యకర్త నాయకుడు హరీష్ రావు గారు. అదేవిధంగా మీరు అంటా ఉన్నారు మరి పార్టీని విచ్ఛిన్నం చేశారు హరీష్ రావు గారు, చేదెక్కించుకోవాలని అనుకుంటున్నారు అన్నారు. అనేక మంది అనేక సార్లు నాకు అధికారం లేకున్నా సరే, నాకు పదవి లేకున్నా సరే, రాజకీయం బంద్ చేసినా సరే, కానీ ఈరోజు నేను మాత్రం కేసీఆర్ గారి వైపే ఉంటా. నేను కేసీఆర్ గారు ఉన్న రోజు బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి అనేక సార్లు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన సందర్భాలు హరీష్ రావు గారు. సదా తెలంగాణ ఈరోజు తెలంగాణ జాగృతి సంస్థ అని చెప్పి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉంది. తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ జాగృతి నాయకులు ఎంతో మంది పునాదులు, ఎంతో మంది రక్తం, ఎంతో మంది పనిచేస్తే ఇవాళ తెలంగాణ జాగృతి సంస్థ అంత పెద్ద సంస్థగా ఇవాళ నిలబడ్డది. ఆ సంస్థ ద్వారా మీరు ఇవాళ 2 సార్లు ఎంపీ అయిండ్రు, 2 సార్లు ఎమ్మెల్సీ అయిండ్రు. కేసీఆర్ గారు మీకు 4 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. 4 సార్లు అవకాశం ఇచ్చినటువంటి పార్టీని ఇవాళ మీరు మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ ఎట్లా మాట్లాడుతా ఉన్నారు, ఎవరి కోసం మాట్లాడుతా ఉన్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్టు, ఇవాళ బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చినట్టు ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. ఇలా తెలంగాణ జాగృతి సంస్థ మొదటి నుంచి ఇప్పటి వరకు పనిచేసిన ప్రతి నాయకుడు కూడా ఇలా చాలా బాధ హృదయంతో ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు. ఇలా ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎందుకు కవిత గారు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? మేము చూసిన కవిత గారు కాదు, మేము చూసిన ఇప్పుడు మాట్లాడుతున్న కవిత గారు వేరని చాలా మంది తెలంగాణ జాగృతిలో ప్రతి ఒక్కరు కూడా చాలా బాధతో ఉన్నారు. ఇలా చూస్తా ఉంటారు. ఇలా నిన్నటికి మొన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఒక్కరే 8 మంది మంత్రులను కొట్లాడిండు. 8 మంది మంత్రులు కూడా కేసీఆర్ గారి మీద వీగ వాళ్ళకుండా కొట్లాడేటువంటి హరీష్ రావు గారిని ఇలా మీరు మాట్లాడుతాను. ఇలా ఆయన భార్య పిల్లలు వదిలిపెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా రాత్రి మగలు అక్కడనే పండుకొని ఇలా కాళేశ్వరం పనులు చేసిండు. ఇలా ఆయనకి ఏది టాస్క్ ఇచ్చినా, ఏ బై ఎలక్షన్ ఇచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పూర్తి చేసుకుంటూ వస్తే మీరు ఇవాళ ఏమంటారు? ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అని మాట్లాడతారు. ఇలా మీరు మాట్లాడే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీరు మాట్లాడే మాటలు ఎవరి ద్వారా నుంచి వస్తున్నాయి? చాలా బాధగా ఉన్నది. ఇలా కేటీఆర్ గారు ఇలా ఫార్ములా ఏరియాస్ లా ఇలా ఎట్లా దాడి చేస్తా ఉంది ప్రభుత్వం. ఇలా కేటీఆర్ గారు ఒక్కడే ఇలా అసెంబ్లీలో ఒక్క రోజు ఎవరిని కూడా అవకాశం లేకుండా కొట్లాడుతాడు తెలంగాణ కోసం. ప్రతి సమస్య ఇలా నారాయణపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, ఇలా ఫార్మా భూముల నుంచి, లగచర్ల భూముల నుంచి కావచ్చు, ఎక్కడైనా కేటీఆర్ గారు నిలబడి ఇలా నేనున్న బిడ్డ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్న కేటీఆర్ గారు మీద మాట్లాడతారు. ఇలా జగదీష్ రెడ్డి గారు ఇలా నల్గొండ జిల్లా ఆయన మీద మాట్లాడతారు, ఆయన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈ నల్గొండ జిల్లాను మొత్తం కూడా ఒక ఏకతాటిని నడిపిస్తున్న జగదీష్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర దర్యాప్తు జరిపించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జీలకర్ర రవికుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ కుమార్తె
కల్వకుంట్ల కవిత కేవలం మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ ల పైన ఆరోపణలు చేస్తుందని, కేటీఆర్, కేసీఆర్ లు కూడా అవినీతి అక్రమాల్లో భాగస్వాములేనని ఆయన ఆరోపించారు. బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కవితకు అవినీతి అక్రమాలు కనిపించలేదని, ఇప్పుడు నీతులు చెప్తుందని ఆయన ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలతో పాటు కేసీఆర్ పాలనలో జరిగిన అన్ని అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీ రిజర్వేషన్ ప్రకటిస్తూ యువతలను ప్రాధాన్యత కలగజేసి యువతను రాజకీయంలోనికి నడిపింపబడి చేసి రానున్న తరంలో అవినీతి లేని తెలంగాణగా రూపుదిద్దాలనే లక్ష్యంగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా రాష్ట్రంలో ఒక అతలంకుతలమైన వార్త జన సమూహం అంతా వింటూ ఉంటున్నారు. 4.5 కోట్ల జన సమూహము తెలంగాణ కోటి రతనాల వీణాన్ని అనేక మంది ప్రాణ త్యాగాల చేత సంపాదించుకున్న ఈ తెలంగాణ 2014 నుంచి 2023 వరకు ఎంత విధ్వంసానికి గురైందో తెలంగాణ సమాజం అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ సందర్భంగా మరి కల్వకుంట్ల కవిత గారు తన తండ్రి పేరు ఎత్తకుండా, అన్న పేరు ఎత్తకుండా హరీష్ రావు, సంతోష్ రావు మీదనే దోషులుగా ప్రకటించడము సబబు కాదని వాళ్ళ 5గురు కలిసి ఈ తెలంగాణ రాష్ట్ర జన సమూహాన్ని ధనాన్నంతా దోచుకొని తెలంగాణ దివాలా తీసి ఇప్పుడు అనేకమైన విషయాలు తెలియజేస్తున్న సందర్భం మనం వింటూ ఉంటున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద కఠినంగా వ్యవహరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకొని వీళ్ళ కుటుంబం పక్షంలో సిబిఐ కాదు దానికంటే ముందు ఇంకేది ఉన్నా కూడా తీసుకొని వీళ్ళను చట్టరీతిగా శిక్షించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కోరుచున్నది. ఎందుకంటే తెలంగాణలో అనేక మంది ప్రాణ త్యాగాల మీద సంపాదించుకున్న తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో దోచుకొని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దానాన్ని దాచుకొని ఇప్పుడు ఏమి ఎరగనట్టుగా ఒక కవిత గారు బయటకు వచ్చేసి మరి వాళ్ళ మీద నింద మోపడం ఇది సరిగా కాదు. అనేక 10 సంవత్సరాల నుంచి అదే జరుగుతున్నది. ఇప్పుడు కవిత గారు కూడా అదే చెప్పారు. కానీ ఇంకా అసలైన రహస్యము కవిత గారి నోటి నుంచి రావాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కోరుచున్నది. ప్రత్యేకంగా యువతకు ఒక సూచన, రానున్న తరంలో ఒక కొత్త పార్టీగా యువతకు ఆదర్శంగా నిలిచే పార్టీని ఆదరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ప్రత్యేకంగా ఈ యొక్క దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వము అతి త్వరలో చర్యలు తీసుకొని ఇది కాళేశ్వర ప్రాజెక్టును డైరెక్షన్ చేయకుండా ఈ ఇష్యూను తొందరగా పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ. కిరణ్ ప్రసాద్ ఇద్దరు డ్రగ్స్ పెడర్ల నుంచి 100 గ్రాముల MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని బాలస్వామి ఈస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీరి వద్ద నుండి 7 డ్రగ్స్ కస్టమర్లు గుర్తించామని, గ్రైండర్ అనే హోమోసెక్షువల్ డేటింగ్ యాప్ ద్వారా డ్రగ్స్ అమ్ముతున్నారన్నారు. కొన్ని సింబల్స్ ను యాప్ లో ఉపయోగించి డ్రగ్స్ ఉన్నాయని పెడర్లు తెలుపుతున్నారు. గ్రైండర్ యాప్ ను ఇంటర్నేషనల్ లెవెల్లో యూజ్ చేస్తున్నారు. బెంగళూరులో నైజీరియా నుండి డ్రగ్స్ ను 1 గ్రామ్ లో 10,000కు తీసుకుని హైదరాబాద్ లో 15,000కు అమ్ముతున్నారు. హోమోసెక్షువల్ గా పార్టిసిపేట్ చేసినందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారని, ఎక్కువ మంది జిమ్ కు వెళ్లే వాళ్ళు పెడర్లు టార్గెట్ చేస్తున్నారన్నారు. 7 కస్టమర్లతో డాక్టర్ కూడా ఉన్నారు. వీళ్ళంతా హోమోసెక్షువల్ డేటింగ్ చేస్తున్న వారే అని ఈస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. కొంచెం జరగాలి, మీరు జరుగుతాను వస్తారు. లీడర్షిప్ ఆఫ్ Andhra Srinivas, additional DCP task force, and
SHO Chilkalagooda and ACP Chilkalagooda along with his team. So A1 is M. Ramakrishna alias Kiran, son of Ramaya. ఇతను చిలకలగూడలోనే ఉంటున్నాడు, పద్మారావు. ఇతను ఆఫీస్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు. ముడావత్ ప్రసాద్ అని ఇతను కూడా ఆక్యుపేషన్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇతను ఎల్బీనగర్ లో ఉంటాడు. సో వీళ్ళిద్దరు కూడా గ్రిండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ ను యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ ని తీసుకొని వాళ్ళకు ఈ MDMA డ్రగ్ అమ్మడం జరుగుతూ ఉంది. ఇందులో పట్టుకున్నటువంటి ఈ టూ పెడ్లర్స్ మరియు 7 రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దే ఆర్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోమోసెక్సువాలిటీ, అంటే గే టు గే సెక్స్, దట్ ఈస్ సేమ్ సెక్స్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక పర్సన్ ముడావత్ ప్రసాద్ అనే అతనికి ప్రీవియస్ గా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ చిలకలగూడ కేసులోనే సేమ్ ఈ డ్రగ్ కేసులో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కృషి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగార్జున అండ్ కర్ణాకర్ రెడ్డి అండ్ హిస్ టీమ్ along with our Chilkalagooda police, they arrested these 2 and 7 convicts. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.